తెలుగు నాటకరంగ దినోత్సవంను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ కళాకారులను ఘనంగా సన్మానించారు. తీయంతనాల తెలుగువారి పద్యానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరుందని, మరి ఏ ఇతర భాషలోనూ పద్యానికి అంత ప్రాచుర్యం లేదని తెలుగు నాటక రంగానికి కృషి చేసిన ఆరాధ్యుడు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంతో మన తెలుగు కళాకారులు ఈ పండుగను జరుపుకుంటున్నామని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగస్థలి నటులు కెఎన్ రాజు, పొన్నాల జేజ్రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, కన్నప్పగారి కేశవలరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ కు వీరేశలింగం పంతులు అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప కవి, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటక రంగం దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి సభ్యులు కెఎన్ రాజు, పొన్నాల జేజ్రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటరామయ్య, చంద్రబాబు నాయుడు, పని భూషణ్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, దేశ నాగేశ్వరరావు, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేజిరెడ్డి గారు మంచి గాయకులు, ఆనాడు నాటకం ఆదివాసి పాత్ర బాగా చక్కగా తర్వాత మరో పౌరాణిక రంగస్థల నటుడు పొన్నాల జేజిరెడ్డి గారిని గోపీనాథ్ రెడ్డి సత్కరిస్తారు. ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవం, తెలుగు నాటక రంగ దినోత్సవం శుభాకాంక్షలు కళాకారులకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతినే మనం తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో ప్రముఖ కళాకారులు, నటన అంటే బాగా ఈ జాతరలు వస్తే కానీ, అలాగే కాళహస్తిలో శివరాత్రి రోజు అన్ని నాటకాలు వేసి ప్రజాదరణ పొందిన నటీనటులు, రంగస్థల నటీనటులు ఈరోజు వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పొన్నాలి జేజిరెడ్డి గారు, అలాగే కన్నప్ప గారి కేశవలరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మన విద్వాన్ కస్పా పద్మనాభం గారు, ఈయన వయసు ఇప్పుడు 74 అయినా నాటకం అంటే తిరుపతిలో నేనుంటాను ముందు అని వచ్చి నాటకం వేసి అందరినీ బాగా ఉత్తేజపరుస్తారు. అలాగే మన శ్రీధర్ గారు, వీరు అందరినీ ఈరోజు సన్మానించుకుని తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహిళలకు విద్య అవసరమని ఎంతో పాటుపడ్డారు. అలాగే తను వివేకవర్ధిని పుస్తకాన్ని రచించి మహిళా సమస్యలని విశదీకరించి, ముఖ్యంగా వితంతువులకు మరలా వివాహం చేపించేదానికి ఆరాధ్యుడు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని దశ దిశ వ్యాప్తి చెందిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన గొప్పదనాన్ని చాటి అప్పుడు 1974లో 25 పైసా పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారంటే అలాంటి గొప్ప వ్యక్తి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు కందుకూరి పురస్కారాలతో మన తిరుపతి వాసులు ముగ్గురికి ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు అవార్డులు ఇస్తున్నారు. ఈవినింగ్ 6 గంటలకి తుమ్మపల్లి కళాక్షేత్రం విజయవాడలో మన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు శాంబోల హరి గారు, అలాగే
కృష్ణమూర్తి గారు, వివేక్ గారు ముగ్గురిని తిరుపతిని సెలెక్ట్ చేసి ఈరోజు పురస్కారం ఇస్తున్నారు. తెలుగు నాటక రంగాన్ని ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అంతరించిపోతున్న తెలుగు నాటక రంగాన్ని మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్.